కాంగ్రెస్ బీజేపీ అంగబలం అర్ధబలంతో దాడులు చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పక్కా ప్రణాళికతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దాడులను ప్రోత్సహించడం మానుకోవాలని అంటున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో మా నల్గొండ కరెస్పాండెంట్ సైదులు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ హద్దులు మీరుతుందనేసే ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి పైన దాడికి సంబంధించి కూడా ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మనతో పాటు బొల్లం మల్లయ్య గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ప్రధానంగా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసి 2 సభలు పెట్టారు, దీంతో జోష్ పెరిగింది అనుకోవచ్చు. జోష్ స్వచ్ఛందంగా ప్రజల నుంచే వచ్చింది. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా అనవసరంగా పోగొట్టుకున్నాము, మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రిని చేయాలనే భావనలో ప్రజలు ఉన్నారు. మోసపోయినామనే భావనలోకి ఈరోజు ప్రజలు వచ్చారు. మార్పు అనంటే ఆ మార్పు మాకు నష్టం చేకూర్చే విధంగా ఉంది తప్ప ఈరోజు రాష్ట్రాన్ని మా బతుకుల్ని బాగు చేయడానికి కాదు. కాబట్టి కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనే ఒక ఆలోచనలో ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ గారు ఒక మాట, ఒక పిలుపు ఇస్తే ప్రజలందరూ కూడా ఈరోజు నడి రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మౌనం వహిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. రెండోది, ప్రభుత్వం చేస్తామని చెప్పిన హామీలు నెరవేర్చడానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి 2.5 సంవత్సరాల కాలం పాటు వారి అనుభవాన్ని ఉపయోగించి వెయిట్ చేశారు. ఇవాళకి కూడా చెప్పిన హామీలు నెరవేర్చకుండా వైఫల్యం చెంది ప్రతిపక్ష నాయకుని మీద అనేక రకమైన లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షం మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు ఏందో ప్రజలకి మీకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి ఈరోజు నీళ్ళు ఇచ్చింది ఎవరు, రైతులను ఆదుకున్నది ఎవరు, ఏ వర్గానికి ఏ రకంగా ఉపయోగపడ్డరు అనేది ప్రత్యక్షంగా ప్రజలే చర్చించుకుంటున్న నేపథ్యంలో ముమ్మాటికి రేపు రాష్ట్రంలో ఎగరబోయేది గులాబీ జెండా. సో ప్రధానంగా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి మీద ఈరోజు దాడిని ఎలా చూస్తారు? భౌతిక దాడులు అనేది మంచి సాంప్రదాయం కాదు. ఇది బండి సంజయ్ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్న సందర్భాలు కోకోలలో. ఒకవేళ నిజంగానే దానికి స్పందించి వేరే పార్టీ కార్యకర్తలు కూడా స్పందిస్తే బ్యాండేజీలతోనే మంచం పట్టే పరిస్థితి ఉండే బండి సంజయ్కి. కానీ ఆయన విజ్ఞతకు వదిలేసినాం. ఈరోజు భౌతిక దాడులకు దిగటం అనేది ఒక కేంద్ర మంత్రి ఉండి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఈడ రాష్ట్రంలో మా ఫ్రెండ్లీ పార్టీ కాంగ్రెస్ ఉందనే ఒక ధైర్యంతో పోలీసులు చూస్తుంటే విచ్చలవిడిగా భౌతిక దాడులు చేయటం అనేది దారుణం. ఈ సాంప్రదాయాన్ని ఇట్లనే కొనసాగిస్తే బండి సంజయ్కి గుండు బగులుతుంది. ఎక్కడికక్కడ మేము కూడా దాడులు చేయగలుగుతాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికన్నా మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తాం. మొత్తంగా రైతు డిక్లరేషన్కి సంబంధించి కూడా చేసినటువంటి హామీలు ఏతున్నాయి, ఇది పూర్తిగా నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఏం చెప్తారు? నిన్న వరంగల్ సభలో కేటీఆర్ గారు బహిరంగంగా చెప్పారు. దానికి ఒక్క సమాధానం లేదు. ఆ సమాధానం చెప్పలేకనే ఈరోజు ఏ రకంగా మానసికంగా దాడి చేయాలి, భౌతికంగా దాడులు చేయాలి అనే ఒక ఆలోచనలో బీజేపీ వాళ్ళ సహకారంతో కాంగ్రెస్ వాళ్ళు వెనుకుండి కలిసి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. కాబట్టి మేమేమంటున్నాం, రైతులకు జరిగిన అన్యాయాన్ని నిలువున ముంచిన ఆ ప్రయత్నాన్ని అడుగున నిగ్గదీసి మేము అడుగుతూ ఉంటాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ది, రేవంత్ సర్కార్ది. ఇవాళ అమాయకమైన ప్రజల్ని నట్టేట ముంచి అనేక రకమైన అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలా. ఇవాళ ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. హామీలు ఇచ్చారు. ఆ హామీల్ని నమ్మి మోసపోయిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి, వారి క్యాబినెట్కు ఉంది. పోయి 4 గోడల మధ్యన మామూలుగా దాక్కోవటమో, ఢిల్లీకి పర్యటనలు చేయటమో, ఆకాశంలో విహారయాత్రలు చేయటమో కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పలేనప్పుడు మేము నిలదీస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఆ ప్రయత్నమే ఈరోజు కేటీఆర్ గారు నిన్న వరంగల్ సభలో చేశారు. సో మొత్తంగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చివరికి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ఈ 2 నియోజకవర్గాలు హుజూర్నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఇక్కడ రైతులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఏం చెప్తారు? ఆయన చరిత్రే ఒక అబద్ధాల పుట్ట, అవినీతి చరిత్ర. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ డిఫాల్టర్స్ రైస్ మిల్లులకు అన్నిటికీ పర్మిషన్లు 5 కోట్ల రూపాయలు 2 కోట్లు వసూలు చేసి పర్మిషన్లు ఇచ్చిన మహానుభావుడు. బస్తాకు 2 రూపాయలు కమిషన్ వసూలు చేస్తున్న నాయకుడు ఆయన.
ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తుండా, జేబులు నింపుకుంటుండా, ఆస్తులు పెంచుకుంటుండా అనేది ఇంకో భాగం. కానీ ఈరోజు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకుండా ఆయన జేబులు నిండితే చాలు అని చెప్పేసి మిల్లర్ల పేరు మీద మిల్లర్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని బస్తాకి ₹2 కమిషన్ వసూలు చేసి ఆ ముడుపులు జేబులు నింపుకుంటున్న నాయకుడు ఈ రకంగా ఏదో శ్రీరంగ నీతులు చెప్తే ఏం చెప్తాం? ప్రజలు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. వాళ్ళ పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. తాలు పేరు మీద, తూకం పేరు మీద మోసాలు జరుగుతూ ఉన్నాయి. డిఫాల్టర్స్ అయిన రైస్ మిల్లర్స్కి పర్మిషన్లు ఇచ్చారు. అదే రకంగా రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న స్టాక్ను కొనడానికి ఒక రేటును నిర్ణయించి దానికి తక్కువ చేసి సిండికేట్ చేసి ఆ మార్జిన్ మనీని కమిషన్ రూపంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబులు నింపుకున్న చరిత్ర ఉన్న అవినీతి పరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో మొత్తంగా గత 10 సంవత్సరాల్లో కూడా ఇప్పటికే ఏమీ అభివృద్ధి చేయలేదంటే ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఇది పూర్తిగా విశ్వాసానికి గురి చేస్తుందని చెప్తారు. ఏం చెప్తారు దానిపైన? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తామన్నారు, ఎంక్వైరీ చేయమన్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, చిన్న చిన్న లోపాలు జరిగినాయి, వాటిని సర్దిద్దుకోవచ్చు అని చెప్పేసి ఆ సర్దిద్దే ప్రయత్నం చేసి నీళ్ళు ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతగాక దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎంక్వైరీ చేస్తా అన్నారు, కమిషన్ పేరు మీద ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్టు బేస్ చేసుకొని ఏం జరిగిందో అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడిండు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కొండను నవ్వి ఎలకలు పెట్టినట్టున్నది, ఇందులో ఏమీ తేల్చలేదు అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరిగింది. దానికి సమాధానం చెప్పు. ఇవాళ ఏదేదో ఎంక్వైరీలు అంటున్నావు, నీకు చేతనైతే ఒక్క దాంట్లో దోషికి తేల్చు నీకున్న ఏజెన్సీల ద్వారా. అవన్నీ ఏం కాకుండా కేవలము ఇచ్చిన హామీలు మర్చిపోవడానికి, ప్రజల్ని పక్కదో పట్టియటానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మా మీద బురద జల్లే ప్రయత్నాలలో అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఏదైనా ఇప్పటివరకు నెరవేర్చలేదంటూ, అదేవిధంగా రాబోయే తరాల్లో కూడా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ ప్రజలు కూడా టోటల్గా రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని బొల్లం మల్లయ్య గారు మనతో పాటు చెప్తున్న పరిస్థితి. ఇది కోర నుంచి ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్, స్వతంత్ర టీవీ, కోర నుంచి.